హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మన కాకినాడ విశిష్టతలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. మన కాకినాడ విశిష్టతలు. ఇక వినండి. న్యూయార్క్ నగరం మాదిరిగా మన కాకినాడ వీధులు రోళ్ల కర్రతో గీసినట్లు సమాంతరంగా ఉండి కూడళ్లలో ఒకదానికొకటి లంబంగా ఉండటం ఈ కాకినాడ ప్రత్యేకత. ప్రణాళికాబద్ధంగా ఉన్న కారణంగా కెనడాగాను ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ మద్రాసుగాను, ఇక చమురు అన్వేషణ వెలికితీత ఈ కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణం చేత మినీ ముంబైగాను, ఆపై ప్రశాంత వాతావరణానికి మారు పేరైన ఈ పట్టణం పెన్షనర్స్ ప్యారడైజ్గాను, ఇక భారతీయ ప్రామాణిక కాలమానానికి ఇండియన్ స్టాండర్డ్ టైం ఆధారభూతమైన 82.5 ఉత్తర రేఖాంశం కాకినాడ మీదుగా పోతుంది. సగటున కాకినాడ ఊరంతా సముద్ర మట్టానికి 2 మీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి. సముద్ర తీరానికి సమాంతరంగా ఉత్తరం నుండి దక్షిణంగా ఒక దీర్ఘ చతురస్రం మాదిరిగా నగరం ఉంటుంది మన కాకినాడ. వస్త్ర వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో డచ్చివారి కోట కూడా ఉండేది. ఈ కాకినాడ ప్రాంతంలో ఉన్న మడ అడవులు భారతదేశంలో అతిపెద్ద మడ అడవుల్లో 2వ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. కోరంగి అభయారణ్యానికి నెలవు, గోదావరికి పాయల్లో ఒకటైన గౌతమి కాకినాడకి దక్షిణంగా బంగాళాఖాతంలో కలుస్తుంది. కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ దాని చేత పరిరక్షింపబడుతున్నది. 2 శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్ అనే ఆసామి ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్ చారిటీస్, అదే ఎంఎస్ఎన్ చారిటీస్ అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు. ఇక్కడి జేఎన్టీయు కళాశాల భారతదేశంలోని అతి పురాతనమైన అత్యుత్తమమైన ఎలక్ట్రికల్ సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది. నిజాం కాలం నాటి ప్రధాన రైలు సర్కార్ ఎక్స్ప్రెస్ ఇప్పటికీ కాకినాడ చెన్నైల మధ్య నడుస్తుంది. ఇక 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వైమానిక దళం ఈ కాకినాడ మీద 1942 ఏప్రిల్ 6న దాడి చేసింది. ఈ దాడిలో 2 ఓడలు పూర్తిగా ధ్వంసం కాగా అప్పట్లో ఒకరు మృతి చెందారు. నాగార్జున ఎరువుల కర్మాగారం కోస్తా ఆంధ్రాలో అత్యధికంగా యూరియా ఉత్పత్తి చేసే కేంద్రం. కోరమండల్ ఎరువుల కర్మాగారం డయోమైనియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ ఉత్పత్తి చేస్తుంది. అందుకే కాకినాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు ఎరువుల నగరం, ఫర్టిలైజర్ సిటీగా కూడా పిలుస్తారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి కొబ్బరికాయలను ఎగుమతి చేసే సంస్థలు చాలా ఉన్నాయి. మురుగప్ప గ్రూపు వారి ఈద్ పారి ఇండియా మరియు కార్గిల్ ఇంటర్నేషనల్ సంస్థల ఉమ్మడి పంచదార కర్మాగారం, అలాగనే సిల్క్ రోడ్ షుగర్స్ 6 లక్షల టన్నుల సామర్థ్యం గలది. ఇది ప్రధానంగా ఎగుమతి ఆధార పరిశ్రమ, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ అన్నమాట. అది మన కాకినాడ సొంతం. 2002వ సంవత్సరంలో కాకినాడ పరిసరాల్లో అనేక వంట నూనె కర్మాగారాలు స్థాపించబడ్డాయి. అదానీ విల్మార్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్,
నిఖిల్ రిఫైనరీ, భగవతి రిఫైనరీ మొదలైనవి రోజుకి 3,000 టన్నులకు పైగా వంట నూనెలను ఉత్పత్తి చేయగలవు. ఈ కర్మాగారాలకు అవసరమైన ముడి పామాయిలు, సోయాబీన్ ఆయిలు ఓడరేవు నుండి దిగుమతి అవుతున్నాయి. కాకినాడ ఓడరేవు నుండి నాణ్యమైన జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు వాడే ఇజత్రోఫా పంటని సాగు చేసేందుకు కాకినాడ పరిసరాల్లో 200 ఎకరాలను కంపెనీ సేకరించింది. ఇక కాకినాడ పరిసర ప్రాంతాల్లో గ్యాస్ ఆధారిత విద్యుతుత్పత్తి కేంద్రాలు చాలా ఉన్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్డు నందు స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ సంస్థకి 208 మెగావాట్ల కేంద్రం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమలో కాకినాడ ద్వితీయ శ్రేణి నగరంగా పరిగణించబడుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఐటీ కంపెనీల సంఘం అయిన గోదావరి ఐటీ అసోసియేషన్, అదే గీతా, కాకినాడే కేంద్రంగా పనిచేస్తుందండోయ్. 2012-2013 సంవత్సరంలో కాకినాడ నుండి 35 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ ఎగుమతులు జరిగాయి. ఈ ఎగుమతుల్లో హైదరాబాదు, విశాఖపట్నం తర్వాత కాకినాడది 3వ స్థానం. కాకినాడలో ఉన్న ఆంధ్ర ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ 1977 నుండి ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేస్తుంది. ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాల, అదే జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు జరిగిందండోయ్. కాకినాడలో ఉన్న ప్రఖ్యాత మెక్లారెన్ స్కూలు 100 సంవత్సరాల చరిత్ర కలదండోయ్. ఆసియాలో మొదటి బయోడీజిల్ తయారీ కాకినాడలోనే ఉంది. కాకినాడ పరిసరాల్లోని సామర్లకోట గ్రామంలో ఉత్తరాయణం, దక్షిణాయనం మధ్యకాలంలో శ్రీ భావన్నారాయణ స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పట్టం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు. పావులూరి మల్లన 11వ శతాబ్దానికి చెందిన తొలితరం తెలుగు కవండోయ్. గణితవేత్త కూడా ఆయన. గణిత సార సంగ్రహం అనే గణిత గ్రంథాన్ని రాశాడు అప్పట్లోనే. దీనికే పావులూరి గణితం అని పేరు. మల్లాది సత్యలింగం నాయకర్ 19వ శతాబ్దానికి చెందిన వాణిజ్యవేత్త, సంఘ సేవకుడు కూడా ఈ కాకినాడ వాడే. కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు 2. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నగా, కోలగా, దొండకాయలాగా ఉంటాయి. కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు. ఇక తర్వాత చెప్పుకోవలసింది నూర్జహాన్ కిళ్ళి. ఇది తుని తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళి. అలాగే కాకినాడలోని సుబ్బయ్య హోటలు సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే ఇక్కడి అద్భుతమైన భోజనానికి చాలా ప్రశస్తి ఉంది. సరే, ఇక డీప్ వాటర్ పోర్ట్ నిర్మించక ముందు నుండి ఉన్న కాకినాడ లంగర్ రేవు భారతదేశంలోని 40 చిన్న ఓడరేవుల్లో అతి పెద్దదండోయ్. ఇవండి మన కాకినాడ విశిష్టతలు. తెలుగువాడిగా గర్వించదగ్గ మన నగరం కాకినాడ. అంతే కదా మరి. విన్నారుగా. మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో మన కాకినాడ విశిష్టతలను వినిపించాను. ధన్యవాదాలు.